అందరికీ జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు. అసలు ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? దీని ఇతివృత్తం ఏంది? అసలు ఓటర్గా నీ బాధ్యత ఏంది? అసలు ఓటర్గా నీ బాధ్యతను సరిగ్గా నిర్వర్తిస్తున్నావా లేదా? ఈ విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 2011లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో అసలు ప్రతి ఒక్క 18 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్క యువతి యువకులు ఓటు హక్కును వినియోగించుకొని డెమోక్రసీలో వాళ్ళు పార్టిసిపేట్ చేయాలని చెప్పి ఈ ఓటర్ల జాతీయ దినోత్సవాన్ని తీసుకొని వచ్చారు. అయితే ఈ ఓటర్ల జాతీయ దినోత్సవం అనేది ఎలక్షన్ సంఘం వ్యవస్థాపక దినంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఏంటంటే ప్రతి సంవత్సరం జనవరి 25ని ఆర్టికల్ 326 ఏం చెప్తుందంటే ప్రభుత్వం ఎలా ఏర్పరచాలి, ఓటు అనేది ఎలా మనం వినియోగించుకోవాలి, అసలు స్థానిక సంస్థలు అంటే ఏంది, రాష్ట్ర ప్రభుత్వం అంటే ఏంది, అసలు ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా ఎన్నుకోబడుతుంది, ఈ ప్రభుత్వాలు అనేది ఇక్కడ మనకు క్లియర్గా చెప్పబడింది అన్నమాట. అయితే ఒక్క ఓటు అనేది దేశ భవిష్యత్తును ఎలా నిర్ణయిస్తుంది అనేది మనం తెలుసుకుందాం. రైట్ టు ఓట్ ఈజ్ ద రైట్ టు ఓట్ ద పిల్లర్ ఆఫ్ ద డెమోక్రసీ. అసలు ఓట్ కుల మత రాజకీయ విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క భారతీయునికి రాజ్యాంగం కల్పించిన ఒక పదునైన ఆయుధం ఏంటంటే ఓటు. అసలు ఆ ఓటును మనం ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటున్నాం చెప్పండి. ఒక మంచి లీడర్ని ఎన్నుకోవడానికి మనము యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు, త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ మనము మన చేతిలో ఉన్న ఒకే ఒక ఆయుధం ఓటు. ఒక సరైన ఓటు అనేది నీ సరైన భవిష్యత్తును 1894 బాలగంగాధర్ తిలక్ పరాయి పాలన మగ్గుతున్న భారతీయులందరినీ ఒక ఏకదాటిగా తీసుకురావడానికి గణేష్ ఉత్సవాలను, శివాజీ ఉత్సవాలను ప్రారంభించి అసలు స్పీచ్ల ద్వారా, భజనల ద్వారా అసలు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఎలా మనం పోరాటం చేయాలని చెప్పి తను గణేష్ ఉత్సవాలను, శివాజీ ఉత్సవాలను ప్రారంభిస్తే నేటి సమాజంలో రాజకీయ నాయకులు, మత విద్వేషాలు, జల కాలుష్యం, వాయు కాలుష్యం, సరైన రోడ్లు లేకపోవడం, సరైన సౌకర్యాలు లేకపోవడం, సరైన విద్యా అవకాశాలు లేకపోవడం, సరైన వైద్య అవకాశాలు లేకపోవడం, ఇవి కాకుండా అసలు ప్రజల జాతి అహంకారం, అసలు మత విద్వేషాలు, కుల విద్వేషాలు, ఆర్థిక అసమానతలు, ఇవన్నీ అనే నాయకులు, రాజకీయ నాయకులు ప్రజల మధ్యలో చిచ్చు పెట్టి అసలు ఓట్ల కోసం అన్నీ పోవాలంటే ఒకే ఒక ఆయుధం ప్రజల చేతిలో ఉన్నది, ఓటు హక్కు. అసలు మంచి ఒక సరైన నాయకుడిని సరైన టైంలో మనం ఎన్నుకొని అసలు ఏ ప్రలోభాలకు లోగకుండా, దేనికి మద్యానికి కానీ బిర్యానీకి కాకుండా, పైసలకు లొంగకుండా మనకున్న ఆయుధాన్ని మనం సరైన టైంలో సరైన లీడర్కి మనం ఉపయోగించుకున్నట్టయితే మనము సామాజిక భద్రతను, దేశ సమగ్రతను అనేది కాపాడవచ్చు. ఎందుకంటే ఇక్కడ చూడండి,